హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటిదంటే ఈరోజు అయితే మౌంట్ క్లైంబ్ అయితే చేసాము మనం. మౌంటైన్ క్లైంబ్ చేసిన తర్వాత దాంట్లో ఒక గుహ ఉంటుందంట. ఆ గుహ లోపల వచ్చేసి మనకి ఒక చర్చ్ అయితే ఉంటుందంట. అది ఎలా ఉంటుంది ఏంటిది అనేది మనం అయితే ఈరోజు అయితే చూసేయబోతున్నాము. సో చూడండి, ఇక్కడ నేనైతే గుహ లోపలికి అయితే వచ్చేసాను, వెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటిదంటే వెదర్ కండిషన్ బాగా కూల్ ఉండడం వల్ల నేను స్వెటర్ అవన్నీ వేసుకొని నేను ప్రికాషన్స్ తీసుకొని అయితే వెళ్తున్నాను. చూడండి లోపల గుహ అయితే అమ్మ ఎంత ఎవ్వరు లేరు, మేము నలుగురం మాత్రమే ఉన్నాము. నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము లోపలికి. అది ఎంత దూరం ఉంది ఏంటిది అనేది మాకైతే తెలియట్లేదు. వెళ్తున్న కొద్దీ ఆ గుహ అయితే అసలు లాంగ్ అయితే వస్తూనే ఉంది. మేమైతే నడుచుకుంటూ పోతూనే ఉంటున్నాము. చూడండి నేను లోపల ఏముంది ఏంటిది అనేది నేను చూపిస్తాను. లోపలికి వెళ్ళి ఎట్లుంటుంది ఏంటిది అనేది మొత్తం చూపిస్తాను. సో యాక్చువల్ ఏంటిదంటే నా హెయిర్ బాగాలేదు. 2-3 డేస్ నుంచి నేను అసలు ఎట్లున్నానంటే అట్లున్నా. నేను అసలు ఏదో ఉంది, గుహలాగా అయితే ఏదో ఉంది మొత్తానికి. ఆ గుహ లోపల నుంచి వస్తే ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ ఎంట్రన్స్ అయితే చూసి అయితే నేనైతే షాక్ అయ్యాను. లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా అంటే చాలా కంట్రీస్ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. అన్నీ మన క్రిస్టియన్కి సంబంధించిన సిలువలు అండ్ ఫ్లాగ్స్ వాళ్ళకి వీళ్ళకి సంబంధించింది అయితే ఉంది. అండ్ దానితో పాటు ఒక గుహ అంటే మరి ఇంకొక గుహ ఉంది, అంటే గుహ లోపల మళ్ళీ ఇంకొక గుహ అన్నట్టు. వావ్, చూడండి ఇక్కడ మొబైల్స్ అవన్నీ రెస్ట్రిక్షన్ అయితే ఉన్నాయి. అయినా కూడా నేను వాళ్ళకి ఎవరికి తెలియకుండా అయితే తీసుకుపోతున్నాను. సో మొత్తానికి మనమైతే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటిదంటే కొంచెం స్లోగా అంటే సైలెన్స్గా ఉండాలి, ఎందుకంటే అందరు ప్రేయర్ అయితే చేస్తున్నారు ఇక్కడ. గుహ చూడడానికి చాలా బాగుంది, నాయిస్ చేయొద్దు. విన్నారు కదా, నేనైతే నాయిస్ అయితే చేయట్లేను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎందుకంటే ఒక గుహలో ఇలా సెటప్ చేశారు అండ్ ఇదంతా ఎట్లా చేశారు అనేది అసలు షాక్ కదా. ఒక కొండలో ఒక గుహలో అయితే మేమైతే మొత్తానికి లోపలికైతే వెళ్తున్నాము. ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేది అందరు చూడండి. ప్రేయర్ కోసం అయితే ఇక్కడ అందరూ కూర్చున్నారు. సో గుడ్ ఫ్రైడే సందర్భంగా మేమైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్లోవేకియా కంట్రీ అంటే యూరోపియన్ కంట్రీలో మొత్తం క్రిస్టియన్సే ఉంటారు కాబట్టి మనం ఏంటిదంటే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అక్కడ కల్చర్ వాళ్ళకి ఏంటిదంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకే ఇక్కడికైతే రావడం జరిగింది. చూడండి ఇక్కడ యేసు సిలువలు అండ్ ఇక్కడ వచ్చేసి మ్యూజిషియన్ అయితే ఉంది. Szentlélek egyesítő ereje legyen mindnyájatokkal. És a te lelkeddel. Kedves nagybőjt negyedik vasárnapja van, a Litári vasárnap. Igazozzá Jeruzsálem, így kezdődik ugye a bevezető ének ezen a szentmisén. Ez a vigadozás.
మామ మొత్తానికి గుడి నుంచి బయటకు వచ్చి ఇంకొక చర్చికి అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని చర్చిలే ఉన్నాయి కాబట్టి. చర్చ్ మొత్తానికి చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటిదంటే యూరోపియన్లో చర్చ్ ఫేమస్, ఎందుకంటే ఇక్కడ మొత్తం క్రిస్టియన్సే ఉంటారు కదా, అందుకే చర్చ్ ఫేమస్ అన్నమాట. అందుకే లోపలికి అయితే వెళ్తున్నాము. ఓ సారీ మామ, ఇక్కడ నేను ఒక అమ్మాయిని అయితే గుద్దేశాను ఈ వీడియోలో పడి, అందుకే సారీ అయితే చెప్పేశాను ఆమెకి. కూడా అంత సీరియస్గా తీసుకోలేదు కాబట్టి ఓకే అయిపోయింది, లేదంటే అంతే ఇంకా రచ్చ రచ్చ. అదే మన ఇండియాలో అయితే రచ్చ రచ్చే కదా. ఇక్కడ చూసుకుంటే మనం ప్రేయర్ అయిపోయినాక వచ్చి ఉంటాము, అందుకే అందరైతే వెళ్ళిపోయారు అండ్ ఎవరు అయితే కనిపిస్తలేదు. సో నేను ఇక్కడ ఉన్నంతసేపు అయితే నా మైండ్ అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన హిందూస్ కల్చర్సే కాదు మామ, నేను ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ స్లోవాకియా కంట్రీలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ మొత్తం క్రిస్టియన్సే కాబట్టి నేను వీళ్ళ కల్చర్ని కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అంత మాత్రాన నేను క్రిస్టియన్స్ అని కాదు, నేను కూడా హిందూస్.